హలో ఫ్రెండ్స్, నేను మొన్న రాఖీ రోజున రాఖీ తయారు చేశానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ వేసి ఇది తమ్ముడు అని చెప్పి రాసి నేను రాఖీని రెడీ చేశానండి. రాఖీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది నేను చూపిస్తాను, చూడండి. ఇలా ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేశారండి? చెయ్యకపోతే తెలుసుకోండి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద క్లాత్ మీద తమ్ముడు అని చెప్పేసి ఒక డిజైన్ని నేను సెలెక్ట్ చేసుకొని డిజైన్ వేశానండి. దాన్ని నేను కట్ చేసుకొని వైట్ క్లాత్ చుట్టూ కొంచెం ఉండేలాగా కట్ చేసుకొని దాన్ని చూడండి అలా ఫోల్డ్ చేసి లోపలికి ఆ వదిలిపెట్టిన క్లాత్ని డిజైన్కి అవుట్ సైడ్ కొంచెం ఒక పావు ఇంచ్ వరకు వదిలిపెట్టిన క్లాత్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. చూడండి, కార్నర్స్ అన్నీ కూడా నీట్గా వచ్చే విధంగా సైడ్స్ మూలలన్నీ కూడా మడిచి దాన్ని అలా స్టిచ్ చేసేసి బ్యాక్ సైడ్కి ఉంచి మడిచేసి స్టిచ్ వేయాలండి. చుట్టూ కూడా ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసి దాన్ని ఫ్రంట్ సైడ్ అప్పుడు నీట్గా ఉంటుందండి. దీనికి మళ్ళీ ఈ వెనక వైపు కనిపించకుండా కూడా నీట్గా చేశానండి. ఇలా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనం బ్లౌజెస్కి వేస్తాను చూసారా, బ్యాక్ కట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి చూసారా. నేనైతే ఆ థ్రెడ్స్ని తీసుకున్నానండి. ఆ థ్రెడ్స్ని కొంచెం ఒక పావు మీటర్ థ్రెడ్స్ తీసుకొని వాటిని కట్ చేసి చూడండి, థ్రెడ్స్ని అలా కింద బ్యాక్ సైడ్ గట్టిగా ఉండే థ్రెడ్స్ అండి, ఊడిపోయే థ్రెడ్స్ కాకుండా ఆ థ్రెడ్స్ని గోల్డ్ కలర్ థ్రెడ్స్ని నేను ఎంచుకున్నానండి. ఆ థ్రెడ్ని అక్కడ పెట్టి ఒక రఫ్ లాగాలండి. అలా స్టిచ్ వేయడం వల్ల గట్టిగా ఊడకుండా ఉండే విధంగా స్టిచ్ వేసుకోవాలండి. అటు సైడు ఇటు సైడు రెండు వైపులా ఒక్కొక్క థ్రెడ్ని పెట్టాలండి. ఈ థ్రెడ్స్ పైన పెట్టడం వల్ల ఏమవుతుందంటే డిజైన్కి చూడడానికి బ్యాక్ సైడ్ నీట్ ఫినిషింగ్ అనేది ఉండదండి. అందుకనే నేను క్లాత్ని ఫోల్డ్ చేసుకోగానే వెంటనే ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, సెకండ్ వైపు కూడా నేను ఈ థ్రెడ్ని జాయిన్ చేసేసాను. దీన్ని ఇలా జాయిన్ చేసి నెక్స్ట్ అయితే ఇంకొక చిన్న క్లాత్ని తీసుకుంటున్నానండి. నేను ఈ క్లాత్ను కూడా ఎలా అయితే ఉందో నేను చేసిన డిజైన్ ఎంత లెంత్ అయితే ఉందో అంతే లెంత్తో పెట్టుకొని ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటానండి. ఎక్కడ కూడా బయటికి రాకుండా ఈ క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా నేను చేసిన రాఖీ డిజైన్ ఎంతైతే ఉందో అంతవరకే ఫోల్డ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల నీట్గా రాఖీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని నేను చాలా కష్టపడి డిజైన్ చేశానండి. బయట రాఖీలు దొరుకుతాయి, కొనొచ్చండి. కానీ ఇలా ప్రిపేర్ చేసి చేయడం వల్ల ఆ ఉండే థ్రిల్లే వేరండి. ఇలా ప్రిపేర్ చేసి ఎవరైనా వర్క్ వచ్చిన వాళ్ళు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉన్నవాళ్ళు నా దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయండి. కావాలి అంటే నేను డిజైన్స్ సెండ్ చేస్తాను. మీరు కావాలి అంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇలా రాఖీలు మనం డిజైన్ చేసుకొని సేల్ కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా సేల్ కూడా చేశానండి రాఖీల్ని. నేను మా బ్రదర్ కోసమని దీన్ని ఇలా రెడీ చేశానండి. చాలా బాగుంటుందండి, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఈ ఒక్క డిజైనే కాదండి, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అమ్మ, నాన్న, బ్రో, తమ్ముడు అని ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. ఇలా రాఖీస్ ప్రిపేర్ చేసుకొని మనం సేల్ కూడా చేసుకోవచ్చండి. ఈ రాఖీస్కి చాలా డిమాండ్ ఉందండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రాఖీస్. థ్యాంక్ యూ అండి.